ఓకే. ఈ తీర్పు వచ్చిన తర్వాత సార్ అంటే ఇంకా న్యాయం బతికే ఉంది. మనకి న్యాయం జరుగుతున్నటువంటి ఒక హోపు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినా ఒక్క చోట మాత్రం మనకి ఇంకా హోప్స్ పెట్టుకోవచ్చు అన్న ఒక సంచలన తీర్పు ఇది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకటండి, మన ఓపెనింగ్లోనే చెప్పుకున్నాం, జస్టిస్ కెన్ బి డిలేడ్ కెన్ నాట్ బి డినైడ్ అంటున్నాం. సో న్యాయం మనము లీడ్ చేసే ఎవిడెన్స్ని బట్టి ఉంటుంది, మనం కేసు మీద ఎంతైతే విశ్వాసం పెట్టి బలంగా దాన్ని డ్రైవ్ చేస్తామని దాన్ని బట్టి ఉంటుంది, అండ్ మనం ఎంగేజ్ చేసుకున్న అడ్వకేట్స్ ఎంత ప్రాపర్గా ప్రాంప్ట్గా మనకు జస్టిస్ డెలివరీ చేయగలుగుతారు అనేది బట్టి ఉంటుంది. కొద్ది రోజులు లేట్ కావచ్చు, ఎందుకంటే సిస్టమ్ మనకు అనుకూలంగా ఉండదు. నేను ఒక బెయిల్ పిటిషన్ వేసిన, ఆ సెక్షన్లో 2 నెలల దాకా బెయిల్ ఇవ్వద్దు, 3 నెలల దాకా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి స్టాండర్డ్గా వీళ్ళు జడ్జెస్ వాళ్ళ మైండ్ ఫ్రేమ్ చేసుకుంటారు. అసలు తప్పు జరిగిందా లేదా, నేరం జరిగిందా లేదా అన్నది కనీసము వాళ్ళొక జ్యుడిషియల్ మైండ్ కూడా ఇంప్లిమెంట్ చేయరు. ఈ సెక్షనా చలో రిమైండ్ చేసేసేయండి, నిజంగా అది నేరం జరిగిందా లేదా అది మనకు ప్రైమరీ ఫేసి కనబడుతుంటుంది, ఇది నేరం కాదు, మనం చదివితే మనకు తెలుస్తుంది, ఎవిడెన్స్ చూస్తే మనకు తెలుస్తుంది. వాళ్ళని తీసుకొచ్చి రిమైండ్ చేసి వాళ్ళకు ఏదైతే రిమైండ్ కేసు చదివినప్పుడు తెలుస్తుంది, ఎఫ్ఐఆర్ చదవగానే కంప్లైంట్ గారు చదవగానే తెలుస్తుంది. కానీ సెక్షన్ ఏమున్నది, ఇది రేప్ కేసు, ఎస్ త్రో హిమ్ అవే, 45 రోజులు 60 రోజులు జైలు ఉండాలి. మర్డర్ కేసు, ఎస్ వాడు చేసిండా చేయలేదనేది మనకు చదివినప్పుడు జ్యుడిషియల్ మైండ్ వాళ్ళు అప్లై చేసినప్పుడు ఎన్నో కేసులు తీర్పులు తీరుస్తారు కదా. మరి రాంగ్గా వాళ్ళ మైండ్స్ ఎందుకు ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు? నాకు అసలు అడ్వకేట్గా కొన్ని సందేహాలు నా మైండ్ను పించి చేస్తూ ఉంటాయి. వాడు తప్పు చేయలేదని చెప్పేసి కేసు చూస్తేనే మనకు అర్థమైపోతుంది, సమాజం వాడి పట్ల మాట్లాడుతూ ఉంటుంది కూడా, మీకు ఇలాంటి ఛానళ్ళు మాట్లాడుతూ ఉంటాయి కూడా. వాడు నిర్దోషి, వానికి తప్పేం లేదు, వాని ఇన్వాల్వ్మెంట్ లేదన్న పట్టించుకోకుండా కేవలం ఆ సెక్షన్కి ఖచ్చితంగా వీడు 45 రోజులు ఉండాలి, 60 రోజులు ఉండాలి. ప్రాసిక్యూషన్ వాళ్ళు వచ్చేయమంటారు అంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు, మేము ఎవిడెన్స్ కరెక్ట్ చేయలేదు, వాళ్ళు ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు, విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, లేదంటే కనుక అబ్స్కాండ్ అవుతాడు. ఏంటి అబ్స్కాండ్ అయ్యి ఏడిపోతాడు? చదువుకున్న పొరగాడు వాడు ఉంటాడు, వాడు మొత్తం జీవితం మొత్తం వదులుకొని చదువుకోకుండా పారిపోతాడా చిన్న నేరం చేసిందని చెప్పి? సో అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. నేనేమంటే ఆల్వేస్ నాట్ పోలీస్ రైట్, ఆల్వేస్ నాట్ జ్యుడిషియల్ రైట్, ఆల్వేస్ నాట్ పొలిటీషియన్స్ ఆర్ రైట్, ఆల్వేస్ నాట్ ద సిస్టమ్ ఈస్ రైట్. దేర్ విల్ బి సమ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ దేర్ విల్ బి some understandings and there will be some application of minds, proper minds, legal minds, judicial minds, and అన్నిటికంటే మోరల్ అండ్ ఎథికల్ మైండ్ను కూడా మనం అప్లై చేయాలి. ఓకే, అప్పుడు మనం చేయాల్సిన ఉద్యోగానికి, మనం చేస్తున్న ఉద్యోగానికి కొంత గౌరవం, విలువ ఉంటుంది. మీరు అంటున్నారు న్యాయస్థానాలకు పోతే అసలు కోర్టులు నడుస్తూనే ఉంటాయి, తీర్పులు రావు, ఏళ్ళ తరబడి లాగుతూ ఉంటుంది. అసలు కోర్టులకి 2020లో జరిగింది, ఇప్పుడు 2026. సార్ ఒక్కటండి, ఈ కేసులో రైట్ టైంలో జస్టిస్ జరిగింది అండ్ ఇట్స్ వండర్ఫుల్ జడ్జిమెంట్ ఇది. సో కాబట్టి అందులో వి కెనాట్ సే దట్ జస్టిస్ జరగలేదని కనుక ఏదో లేట్ అయింది అని కావచ్చు. లేట్ అయినప్పుడు కూడా ప్రాంప్ట్ జడ్జిమెంట్ అయితే డెలివర్ అయింది అండ్ విక్టిమ్ ఫ్యామిలీస్ కూడా ప్రాపర్ కంపన్సేషన్ అయితే ఇచ్చిన్నారు ప్రభుత్వం నుంచి కానీ. సో కాబట్టి ఈ ఒక్కటి ఐ హైలీ అప్రిషియేట్, అంటే అసలు ఆర్డినరీ మ్యాన్ కూడా అడ్వకేట్ అనేది పక్కన పెడితే అండ్ ఇటువంటి ఇంకోసారి పునరుద్ధం కావద్దన్నది ఒక మంచి మెసేజ్ అయితే, లెసన్ అయితే సమాజంలోకి వెళ్ళిపోయింది. ఓకే, సో పోలీస్ కూడా ఇంకా కూడా ఎక్కడ కూడా వాళ్ళు లిమిట్స్ దాటి ప్రవర్తించరు. లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే నువ్వు వ్యక్తిగతంగా కక్షలు కట్టేసి జనాలను కొడదాం అనుకుంటే ఒక టైం వస్తుంది, మనం కూడా పోతాం. వాళ్ళు అనుకున్నారా ఒక లేడీ కానిస్టేబుల్ మాకు వ్యతిరేకంగా పని చేస్తుంది, సిఐ అనుకుంటాడా, ఎస్ఐ అనుకుంటాడా, హెడ్ కానిస్టేబుల్ అనుకుంటారా? వాళ్ళ ఊహకు కూడా అందకపోవచ్చు. రైట్ సార్, అటువంటి మనుషులు బయటకు వస్తారు. ఏదో ఒక చోట ఈవెన్ పోలీసులు అయినా కూడా వాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా కూడా వాళ్ళకు సెన్సిటివిటీ ఉంటుంది, ఒక సెన్సిటివ్ టచ్ ఉంటుంది, వాళ్ళకు కూడా కొన్ని ఇమోషన్స్ ఉంటాయి. ఎంత ఒత్తిడులు ఉన్నా వాళ్ళ కాన్షియస్ని చంపుకొని ఎంత పని చేసినా వన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి కదా. ఇటువంటి వ్యక్తులు నిజంగానే అంట వల్లి గారు, మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని కొడతామో ఆ ఒక్క దెబ్బ మనల్ని కొట్టుకొని చూడాలి, అది ఎంత నొప్పి లేస్తుందో. అవును, లాఠీలు ఉన్నాయి కదా, లేదంటే గన్నులు ఉన్నాయి కదా, రాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి నువ్వు కొడుతున్న చూడు, వాడికి బాధ ఉంటుంది కదా, నొప్పి ఉంటుంది కదా. అది మనం ఎందుకు అర్థం చేసుకోవాలి? పైచచ్చికమా? ఆ ప్లేస్లో ఒక్క మాట మన తండ్రినో తల్లినో ఊహించుకుంటే, మన అన్ననో చెల్లెనో ఊహించుకుంటే, ఆ దెబ్బలు తినే ప్లేస్లో ఒక సినిమా నాకు గుర్తుండి, మేబీ చాలా చిన్నప్పుడు చూసిన, ప్రభుదేవా అండ్ మేబీ
బాలసుబ్రహ్మణ్యమో సంబడి ఉమ్. తెలియదు, ప్రేమికుడు సినిమాను ప్రేమికుడేనా, కావచ్చు. హీస్ ఎ కానిస్టేబుల్. వాడు ఎవరు అమ్మాయిని ఏడ్పించినాడని చెప్పేసి తీసుకొచ్చి కొడతారు. నువ్వే కొట్టని చెప్పేసి ఆ ఆఫీసరు తండ్రి కొడుకుని కొట్టిపిస్తాడు. కొట్టినంతసేపు మంచిగా కొడతాడు ఈయన తండ్రి పోలీసుడు. కొట్టింది నా కొడుకు అని చెప్పి తెలిసిన తర్వాత, నా కొడుకుని అని చెప్పి తెలిసిన తర్వాత ఆయన పడ్డ మనోవేదన, ఆయన బాధ ఎంత ఘోరంగా ఉంటుందంటే, ప్రతి కానిస్టేబుల్, ప్రతి పోలీస్ అధికారి నీ లాఠీని, నీ అధికారాన్ని వినియోగించేటప్పుడు నీ విచక్షణ కోల్పోయి, విచక్షణ రహితంగా నువ్వు ప్రవర్తించిన, మానవత్వాన్ని పక్కకు పెట్టేసి ఇన్హ్యూమన్గా నువ్వు బిహేవ్ చేసిన, ఆ ప్లేస్లో నీ సొంత వాళ్ళే ఉన్నారనుకొని ఒక్క మాట ఊహించుకొని ఒక్కసారి కూల్ డౌన్ కావాలి. శిక్షను విధించే అధికారము ఒక లిమిటు టు సమ్ ఎక్స్టెండ్ ఉంటుంది. బియాండ్ దట్ పోతే దానికి పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ఈ యొక్క తీర్పు తెలియజేసింది.